మీద అప్పుడు ఋషి యొక్క తపస్సుకి గాని యాగానికి భంగం కలిగి వాటిల్లేదమ్మా. గురుగారు కాల్ తీసుకున్నాం. సరే తల్లి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శారద అండి. శారద గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, మీ పాప పేరు చెప్పండి. మా పాప అండి. పాప పేరు? పేరు హలో, కొంచెం టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి. లేదండి, 73 చెప్పింది. పాప పుణ్యవతి అండి. పేరు పుణ్యావతి. హలో, పుణ్యవతి 2003లో పుట్టింది. 2003లో పుట్టింది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ నెల 7వ తారీఖు అండి. 7వ నెల 7వ తారీఖు. ఓకే, పుట్టిన సమయం? సమయం ఉదయం 8-9 మధ్యలో అండి. ఉదయం 8-9 మధ్య. ఓకే, ఎక్కడ, ఏ ప్లేస్ లో పుట్టింది? ఏ ప్లేస్ లో పుట్టిందండి? మాది గరుడి. ఎక్కడ? గరుడి. జరుడి. ఏ డిస్ట్రిక్ట్ అండి? ఇప్పుడు పాపకి జాబ్ గురించి పెళ్లి గురించి అడగండి. ఏ డిస్ట్రిక్ట్ అండి? మీ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. విజయనగరం జిల్లా. మీ అమ్మాయి జరూడి అంటే ఏ జిల్లా, ఏ డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది? విజయనగరం జిల్లా అండి. అవును తల్లి, జరూడి అన్నారు కదమ్మా, జరూడి విజయనగరంలోకి వస్తుందా? అంటే పుట్టింది అది విజయనగరం జిల్లానండి. గరుడి అంటే చెప్తారు. అది మీరు ఉండేది జరూడిలో ఉంటారు, పుట్టింది పాప మాత్రం విజయనగరంలో. ఓకే అండి, పాప సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. గురుగారు నమస్కారం అండి. చెప్పమ్మా, ఏంటి మీ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపకి మ్యారేజ్ ఉద్యోగం, జాబ్ గురించి చూస్తుంది. జాబ్ గురించి అండి. సరే అమ్మా, ప్రస్తుతం మీ అమ్మాయికి రాహుమాదశ నడుస్తుందమ్మా. రాహులోకి శుక్రుడు నడుస్తున్నాడు. సో ఇది వివాహానికి అయ్యే ఛాన్సెస్ 100 పాళ్ళు ఉంది. మరి మీ అమ్మాయి ఏంటంటే సింహలగ్నంలో పుట్టింది కాబట్టి కాస్త మీరేం చేస్తారంటే అమ్మా, 6 శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేయించండి అమ్మాయి చేత. ఇంట్లోనే 6 శుక్రవారాలు అంటే ఏకభక్తం, అంటే శుక్రవారాలు ఉపవాసం ఉండి పొద్దున ఏం తినకుండా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం చేసి అలా 6 శుక్రవారాలు అమ్మవారి అష్టోత్తరనామాలు పూజ చేసుకున్నమ్మా. ఏమ్మా, అలా 6 శుక్రవారాలు చేస్తే ఖచ్చితంగా అమ్మాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, శుక్ర అనుగ్రహం కలిగి, కర్మ సంబంధమైన ఆటుపోట్ల నుంచి బయటపడి తొందరగా అమ్మాయికి వివాహం అంటే జాబ్ రిలేటెడ్ కానీ పెళ్లి పరంగా కానీ తొందరగా సెట్ అవుతుంది. రెండవది, మీరు ఏం చేస్తారంటే షష్ఠి రోజున ప్రతి నెల మనకి శుక్లపక్ష షష్ఠి అని, బోలపక్ష షష్ఠి అని 2 షష్ఠులు వస్తాయమ్మా. సో షష్ఠి అనేది మళ్ళీ ఈ రోజు చవితి గడియలు, రేపు పంచమి, ఆదివారం షష్ఠి. కాబట్టి ఆదివారం రోజున ఏం చేస్తామంటే తల్లి, షష్ఠి ఆదివారం రోజున మీ అమ్మాయి పేరు మీద మీ ఇంటి దగ్గర శివాలయంలో కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతోటి శివుడి మీద అభిషేకం చేస్తూ మీ అమ్మాయికి జాబు రావాలి, అలాగే వివాహం కూడా ఖాయం అవ్వాలని తలుచుకుంటూ అభిషేకం చేయించండి. అలా చేయడం వల్ల మీ సమస్య తీరుతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటూ సుమంతో శ్రీ కార్తవార్జునాయ నమః ఈ మంత్రానికి క్రమసంఖ్య లేదమ్మా, విధి విధానాలు లేవు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు జపిస్తూ ఉండొచ్చు, మధ్యలో ఆపేసినా కూడా ఎటువంటి దుష్ఫలితాలు రావు. ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి, ఖచ్చితంగా మీ అమ్మాయికి వివాహం అయిపోతుంది. గురుగారు, వివాహం జాబ్ ఉన్నతన అంటే జాబ్ సంబంధాలు వచ్చి జాబ్ ఉన్నవి ఎందుకో మధ్యలో అయిపోతున్నాయి. అమ్మా, మీ అమ్మాయి కుజదోషం ఉంది తల్లి. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కాస్త విఘ్నాలు పెడతాడు. కాబట్టి మీ అమ్మాయి విషయంలో పెళ్లి ఫిక్స్, సంబంధం ఖాయం అయ్యేంత వరకు, పెళ్ళనే కాదు ఏ వ్యవహారమైనా సరే ఖాయం అయ్యేదాకా నోరిప్పకూడదు. అయిన తర్వాత చెప్పుకోండి. నేను చెప్పిన ఆంజనేయ స్వామికి సింధూర సేవ కూడా పూజించండి అమ్మా. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి అంగారకుడి యొక్క ప్రభావం నుంచి బయటపడుతుంది. ఖచ్చితంగా వివాహం అవుతుందమ్మా. వివాహమే కాదు, జాబ్ కూడా సెట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పినట్టుగా పరిహారాలు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ పాపకి పెళ్ళి అవుతుంది. ఓకే అండి, ఇంకా మరి వాలి